అలిగిన ఈటెల జేఎన్టీయూ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఈటెల ఆగ్రహం. సీఎం సమక్షంలోనే ప్రోటోకాల్ విస్మరించడం దారుణం. ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారు. లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం ఈటెల అంటూ చూస్తున్నాం. సోనియాతో జార్ఖండ్ సీఎం హేమంత్ దంపతుల భేటీ. దీని గురించి మాట్లాడదాం. సో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు సరే మీరు బీఆర్ఎస్ పార్టీ కోపం ఉండొచ్చు కాక, కానీ కొన్ని పొలిటికల్ సాంప్రదాయాలు ఉండే అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎంపీని మీరు పిలవకపోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అది ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు అందులో భాగస్వాములు ఎవరైతున్నారో అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు కావాలని ఆయనకు ఈటలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా అంటే ఖచ్చితంగా మాలాటలో మాట్లాడతాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మార్చుకుంటే బాగుంటుంది. ఒడిశాలో బస్సు ప్రమాదం, ముగ్గురు హైదరాబాదీల దుర్మరణం. బరంపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 23 మందితో బయలుదేరిన బస్సును ఢీకొన్న మరో బస్సు. ప్రమాదంలో ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. మృతి చెందిన వారు పాత బస్తీకి చెందిన ఉదయ్ సింగ్, క్రాంతిభాయ్ ఉప్పలయ్య. అలిగిన ఈటెల జేఎన్టీయూ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఈటెల ఆగ్రహం. సీఎం సమక్షంలోనే ప్రోటోకాల్ విస్మరించడం దారుణం. ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారు. లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం ఈటెల అంటూ చూస్తున్నాం. సోనియాతో జార్ఖండ్ సీఎం హేమంత్ దంపతుల భేటీ. దీని గురించి మాట్లాడదాం. సో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు సరే మీరు బీఆర్ఎస్ పార్టీ కోపం ఉండొచ్చు కాక, కానీ కొన్ని పొలిటికల్ సాంప్రదాయాలు ఉండే అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎంపీని మీరు పిలవకపోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అది ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు అందులో భాగస్వాములు ఎవరైతున్నారో అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు కావాలని ఆయనకు ఈటలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా అంటే ఖచ్చితంగా మాలాటలో మాట్లాడతాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మార్చుకుంటే బాగుంటుంది. ఒడిశాలో బస్సు ప్రమాదం, ముగ్గురు హైదరాబాదీల దుర్మరణం. బరంపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 23 మందితో బయలుదేరిన బస్సును ఢీకొన్న మరో బస్సు. ప్రమాదంలో ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. మృతి చెందిన వారు పాత బస్తీకి చెందిన ఉదయ్ సింగ్, క్రాంతిభాయ్ ఉప్పలయ్య.